నేను చనిపోయాకైనా నాకు న్యాయం జరిపించండి అని చెప్పేసి ఒక అతను తను చావబోయే కొన్ని క్షణాల ముందు వీడియో తీసి అప్లోడ్ చేశాడు. ఈ వ్యక్తి చనిపోయిన 16 రోజుల తర్వాత ఈ వీడియో అనేది ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. మ్యాటర్ లోకి వచ్చేస్తే గుల్షన్ కుమార్ అనే ఈ వ్యక్తి ఏంటంటే యూపీలోని కర్సూరా అనే విలేజ్ లో నివసిస్తున్నాడు. గుల్షన్ కుమార్ ఒక రోజు తన భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంటుంటే లైవ్ లో పట్టుకున్నాడు. ఇక ఆ రోజు నుంచి గుల్షన్ కుమార్ తన భార్యని బాగా తిడుతూ ఏంటంటే ఈ విషయాన్ని పెద్దల దాకా తీసుకెళ్లాలనుకున్నాడు. తన కూతురి అక్రమ సంబంధం విషయం బయటకు వచ్చి తన పరువు అంతా పోతుందని చెప్పేసి చాలా మర్యాదగా గుల్షన్ కుమార్ యొక్క భార్య తండ్రి ఏంటంటే ఇతన్ని అంటే గుల్షన్ కుమార్ ఇంటికి పిలిపించి క్లియర్ గా భార్య విషం కలిపినటువంటి టీని గుల్షన్ కుమార్ కి ఇచ్చేసింది. అంతే ఆ టీ తాగిన తర్వాత గుల్షన్ కుమార్ పరిస్థితి ఏందనేది అతనికి అర్థమైందో లేకపోతే అది ఎలా బయటపడిందో తెలియదు కానీ ससुराल वालों ने और मेरी पत्नी ने मिलकर धोखे से घर पर बुलाकर जय दे दिया भैया, शेर दे दिया मुझे भैया मेरी అంటే సొసైటీ ఎంత దారుణంగా తయారైందో ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇలాంటి అక్రమ సంబంధాలతో ఎంతమంది నలిగిపోతే ఈ కోర్టులు గానీ ఈ న్యాయ వ్యవస్థలు గానీ కళ్ళు తెరుస్తాయో నాకైతే అర్థం కావట్లేదు.